అండి. కానీ తెలంగాణ రాష్ట్ర పరువు, తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఏదైతే చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం ఇది, అభివృద్ధి బాటలో దూసుకుపోయేటువంటి రాష్ట్రం ఇది అని 2014 నుంచి 2023 వరకు ఏదైతే తెలంగాణకి ఇమేజ్ ఉండేనో దాన్ని కూడా పల్చన చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఉదాహరణకి గతంలో కూడా మాట్లాడిండు, నిన్న మొన్న కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు ఒక మానసిక రోగిలాగా. ఏది పడుతుంది నోటికి ఏం తోస్తే అంత. గతంలో కూడా దావోస్ పోయినప్పుడు అంతర్జాతీయ వేదిక మీద న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పి నవ్వులపాలయ్యాడు. అధికారిక స్పీచ్ల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు స్టేజ్ మీద నిలబడి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందని మాట్లాడతాడు. అంటే అది అతి తెలివా, సొయిలేంతనమా, విషయ పరిజ్ఞానం లేకపోవడమా, లేకపోతే ఆయనకి ఇచ్చే అడ్వైజర్లు సరిగ్గా లేకపోవడమా? ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి ఏది పడుతుంది మాట్లాడడం. అంతేకాదు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటిదంటే వేదికల మీద అనేక సార్లు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, నన్ను ఢిల్లీకి పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగలెక్క చూస్తున్నారు, నిన్నటికి మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అపాయింట్మెంట్ కోరితే దానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే దీంతో ఏమవుతుంది? తెలంగాణ పరువు దిగదారుస్తున్నాడు. నిండు అసెంబ్లీలో నిలబడి తెలంగాణ రాష్ట్రం ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ లాగా తయారైంది అని ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికైనా, కేవలం భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో, తన సొంత రాష్ట్రాన్ని ఇట్లా దిగజారుస్తూ ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ లాగా తయారైందని మాట్లాడే ముఖ్యమంత్రి యావత్ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. మా బాధ అంతా అదే. ఇప్పుడు ఆయనను తీసుకొని నెత్తి మీద పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీలో వాళ్ళకి కావాల్సిన సంచులు మూటలు వాళ్ళకి నెలవారీగా 1000 కోట్లు ఈయన పంపుతున్నాడు, వాళ్ళు ఈయనను పెట్టి రాజకీయం చేస్తున్నారు. కానీ మేము అడిగేది ఒకటి, రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించదలుచుకున్నాం. ఈయనను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద గత 30 నెలల నుంచి మీరు పెట్టినరు. దీనికి ఎవరు జవాబుదారీతనం ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇవ్వడు. మీరు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం చేట్ల కాన్స్టిట్యూషన్ बुक పట్టుకొని ఆయనకే ఈ మెసేజ్ ఆయనకే పోవాలి. राहुल गांधी जी, अगर आप में इतनी भी अकल बाकी है, इतनी सी भी, थोड़ी सी भी अगर अकल बची है तो आपको जवाब देना पड़ेगा तेलंगाना की जनता को, तेलंगाना के अवाम को आप जवाब देना पड़ेगा. आपने जिस व्यक्ति को आज तेलंगाना राज्य के मुख्यमंत्री बनाए हैं, आप अगर उनका नज़रअंदाज कर रहे हैं, वो क्या कर रहे हैं, यहाँ पे क्या बक रहे हैं, अगर आप नज़रअंदाज कर रहे हैं तो तेलंगाना में आपको आने नहीं देंगे. केवलम इलेक्शन लपड़ू. राहुल गांधी जी आप आते हैं एज पॉलिटिकल टूरिस्ट, आप आते हैं एज इलेक्शन गांधी. आप कई वादे, डिक्लेरेशन, मैनिफेस्टो, कई सारे गारंटियां देकर तेलंगाना की जनता को गुमराह कर कर उनको धोखा देकर आप सत्ता पर आए, रेवंत रेड्डी को मुख्यमंत्री बनाए. लेकिन पिछले 30 महीने में आप क्यों नहीं आए? यहाँ पे क्यों नहीं, आप यहाँ पे आके अकाउंटेबिलिटी क्यों नहीं ले रहे हो? रेवंत रेड्डी की जिस तरह से यहाँ पे हुकूमत चल रही है, जिस तरह की तानाशाह की बात कर रहे हैं रेवंत रेड्डी हर दिन. परसों उन्होंने बोला है कि पूरे विश्व में सबसे ज़्यादा जो नरहंतक, सबसे ज़्यादा जो जिसने किया, होलोकॉस्ट किया, करोड़ों तादाद लोगों को जिसने मारा है, जिसने विनाश किया, उससे प्रेरेपित होके रेवंत रेड्डी आज तेलंगाना में राज्य चला रहे हैं. आप देश भर घूमते हो हाथ में संविधान की किताब लेते हुए, लोकतंत्र की बड़ी बड़ी बातें करते हुए. लेकिन हम आपसे पूछना चाहते, अगर आप सच है तो अगर आप बीजेपी के राष्ट्र में जाकर बुलडोजर राज अंत करने की बात करते हो, लेकिन आपके खुद के यहाँ पे राज्य में रेवंत रेड्डी खुद बोलते हैं कि मैं आज प्रेरेपित होकर हाइड्रा चला रहा हूँ, बेगस लोगों को बेघर बना रहा हूँ, उनके घर तोड़ रहा हूँ. वी वॉन्ट टू आस्क रेवंत रेड्डी, कल वो भी बोला है कि आप गूगल करो, जिस तरह से हाइड्रा के डेमोलिशन हो रहा है हैदराबाद में या तेलंगाना में, उससे आप इजराइल ईरान वॉर के विजुअल्स कंपेयर कर लो. We will challenge Revanth Reddy, go to Google and search today who is the worst or incompetent chief minister of India today. The worst or incompetent chief minister of India today, Revanth Reddy का नाम आएगा. Go and search in Google. और ये भी कहते हो कि आज हाइड्रा एक असैसिनेशन टीम था, हिटलर का, लोगों को मारा है. We'll again challenge, अगर रेवंत रेड्डी विदाउट लुकिंग एट द स्पेलिंग, असैसिन का स्पेलिंग लिखेगा, assassination without looking at the paper, we'll all resign from BRS party and we'll do our own business or join our own business or jobs. Who is advising this chief minister? What is he thinking of himself? As 2026 में, if he thinks he is inspired by Hitler and he wants to rule like Hitler, this is a democracy. This is the world's largest democracy. ఇంత నీచంగా అంటే పలచన అసలు ప్రజల్లో ఇంకా నేను రాజుని, తానాషాని, నేను ఏది చేస్తుంది నడుస్తుంది, ఏది మాట్లాడుతుంది చెల్తుంది అంటే ఎక్కువ రోజులు నడవదు. ఆల్రెడీ
మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి, 60 నెలల్లో 30 నెలలు గడిచినాయి. ఎక్కడికి పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ గారే రావాలి, కాంగ్రెస్ దరిద్రం పోవాలనే మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే, సిగ్గుంటే మీరు ఇప్పటివరకు ఏం చేసిరు, 30 నెలల్లో, రాబోయే 30 నెలల్లో ఏం చేస్తారు ప్రజల కోసం మీరు ఇచ్చిన గ్యారంటీల మీద మాట్లాడండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వేదిక పోయినా ఇప్పటికీ కేసీఆర్ గారిని విడతామంటే చూసుకుంటూ మౌనంగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి ప్రజలు తిరగబడతారు, మిమ్మల్ని తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే, ఎక్కువ రోజుల్లో లేదు. కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాం, ఇట్లాంటి దరిద్రాన్ని తెలంగాణ ప్రజల తల మీద రుద్దినందుకు రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పాలి. తెలంగాణ आवाम को आप जवाब देना पड़ेगा. आप आपके मुख्यमंत्री से माफ़ी मंगाइए तेलंगाना की जनता को, या उनको बरतरफ करके किसी और को इस पद पे बिठाइए. बस यही हम आपसे डिमांड करते हैं. थैंक यू.